అమన్ తన క్రెడిట్ కార్డ్పై పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అతను క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ నిర్ణయం కరెక్టేనా? ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ఇదొక్కటే పరిష్కారమా? మీరు మీ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాల్సి వస్తే ఆ పని చేసే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, ఇతర ప్రయోజనాల వల్ల క్రెడిట్ కార్డులను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇంతకుముందు క్రెడిట్ కార్డు ఉంటే అది స్టేటస్ సింబల్గా ఉండేది. ఇప్పుడు అది ఈజీ పేమెంట్స్ కోసం ఒక మీడియంగా మారుతోంది. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ షాపింగ్, ఈజీ ట్రాన్సాక్షన్స్, మీ సౌలభ్యం ప్రకారం చెల్లింపులు చేయడం, ఇలా చాలా ప్రయోజనాలు ఇస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్నా అమన్ లాగా మీరు కూడా కొన్ని కారణాల వల్ల మీ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయాలనుకోవచ్చు. మీ పెరుగుతున్న ఖర్చుల్ని కంట్రోల్ కోసం డెబిట్ కార్డులు, యూపీఐని మళ్ళీ ఉపయోగించాలనుకోవడం, వార్షిక ఫీజు ఉన్న క్రెడిట్ కార్డ్ని వద్దనుకోవడం, ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కాబట్టి క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దీనివల్ల కార్డ్ క్లోజింగ్ అనేది మీ ఫైనాన్షియల్ జర్నీపై ఎఫెక్ట్ చూపించదు. క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయడానికి ముందుగా మీకు ఆర్థికంగా ఎలాంటి అవసరాలు ఉన్నాయో రివ్యూ చేయండి. మీరు మీ క్రెడిట్ కార్డ్ని ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటున్నారు అన్నదానికి ఎక్కువ ఫీజులు, వడ్డీ రేట్లు లేదా ఖర్చు పెట్టే తీరులో మార్పులే కారణమా అన్నది అర్థం చేసుకోండి. మీ కార్డ్ని క్లోజ్ చేయడానికి తగిన కారణాన్ని అర్థం చేసుకున్నాక, దానికోసం మీరు నిర్ణయం తీసుకున్నాక ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ కోసం ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. ముందుగా మీ కార్డులో రివార్డ్ పాయింట్స్ ఉంటే మీరు మీ పాయింట్లన్నింటినీ రీడీమ్ చేసుకున్నారో లేదో చూడండి. ఎందుకంటే కార్డ్ని క్లోజ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ ఏమాత్రం పనికిరావు. రెండోది, కార్డ్ని క్లోజ్ చేయడానికి ముందు మీ మొత్తం బకాయిలను సెటిల్ చేయండి. మీరు అవుట్ స్టాండింగ్ డ్యూస్ని సెటిల్ చేయకపోతే అది మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇది పేమెంట్ డిఫాల్ట్ లేదా ఆలస్యమైన రీపేమెంట్గా రిజిస్టర్ అవుతుంది. దీనికి మీరు లేట్ పేమెంట్ ఫీ కూడా పే చేయాల్సి ఉండొచ్చు. ఇది కాకుండా మీరు చాలా కాలంగా క్రెడిట్ కార్డ్ని ఉపయోగిస్తున్నట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేస్తే అది మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతుందని తెలుసుకోండి. మీరు మీ క్రెడిట్ కార్డ్ నుండి ఏదైనా ఆటో డెబిట్ చేసి ఉంటే కార్డ్ని క్లోజ్ చేయడానికి ముందు పేమెంట్ మోడ్లోకి మార్చుకోండి. అంటే లింక్ చేసిన క్రెడిట్ కార్డ్ని మర్చెంట్ ప్లాట్ఫామ్ నుండి తీసేయండి. వీటన్నిటి తర్వాత సపోర్ట్ నెంబర్కి కాల్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ ఖాతాను క్లోజ్ చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేయమని బ్యాంక్ కస్టమర్ సర్వీస్ టీమ్ని అడగండి. ఈమెయిల్ ద్వారా అఫీషియల్ ఫార్మర్ క్లోజర్ రిక్వెస్ట్ని పంపించండి. మీ పేరు, చిరునామా, క్రెడిట్ కార్డ్ చివరి 4 డిజిట్స్ యాడ్ చేయండి. మీరు మీ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారని స్పష్టంగా అందులో రాయండి. క్లోజర్ కన్ఫర్మేషన్ను రిసీవ్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ అకౌంట్ క్లోజింగ్ కోసం రాతపూర్వక నిర్ధారణ అడగండి. ఈ డాక్యుమెంట్స్ మీ ఫైనాన్షియల్ రికార్డులకు చాలా ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ కార్డ్ని మరెవరూ యూజ్ చేయలేరు. దుర్వినియోగం చేయలేని రీతిలో దాన్ని మీరు క్లోజ్ చేయాలి. ఇది మీ క్లోజ్డ్ కార్డ్ని ఎవరు ఎలాంటి మోసాలకు వినియోగించకుండా హెల్ప్ చేస్తుంది.